ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కొంత అనుకూలతగా ఉన్న ధన వ్యయం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఐఐటి ప్రిపేర్ అవుతున్నారా లేదా, నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా లేదా, పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా లేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇది పరీక్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లల్ని పర్యవేక్షించడం అనేది చెప్పదగిన విషయం. అలాగే గ్రీన్ కార్డు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B వచ్చే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాగున్నా ధనం వ్యయ విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ పని చేసినా కొంత సానుకూలమైన పరిస్థితి ఈ వారం వీరికి గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ముందుగానే శనికి సంబంధించిన తైలాభిషేకాలు, జపాలు, హోమాలు చేయించుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఈ నెల 26వ తారీఖు నాడు మహాశివరాత్రి. ఆ రోజున మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నా మనవి. మరిన్ని వివరాలకు ఈ క్రింద ఉన్న నంబర్ని సంప్రదించండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ల వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు అది మంచా చెడ అని ఆలోచించి ముందుకు వెళ్ళడం కూడా చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అందరూ బాగున్నారు, మనము బాగుండాలి అని కోరుకుంటారు. మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళు బాగుండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఇది మంచి విషయమే. అయితే అవసరాన్ని మించి సహాయం చేయడం కూడా తప్పు అవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్య సమస్యల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యూట్రస్ సంబంధించి, మోకాలకు సంబంధించి, ఈఎన్టీకి సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అతిగా ఆలోచించి స్ట్రెస్కి గురవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్ట్రెస్కి దూరంగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలో విజయం సాధించడానికి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఇవాళ చేద్దాం, చదువుతాం అనుకుంటారు. కాస్త అలసట కావచ్చు, బద్ధకం కావచ్చు, ఏదైనా సరే కాస్త దారి మళ్లింపు అనేది ఉంటుంది. కాబట్టి పరీక్షా సమయంలో ఎంతవరకు సమయాన్ని వెచ్చిస్తారో అంత మంచిది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఉన్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. ఆ దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ దేవాలయం సందర్శించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మంగళవారం, గురువారం ఏదైనా కార్యక్రమాలు ఉంటే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.